హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైనీస్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇలా జీలకర్ర వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. తర్వాత వాటిని మెల్లిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వాటిని మెల్లిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపును వేసుకున్న తర్వాత పసుపును కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదండి, అవి కొంచెం కొంచెంగా మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ చిక్కుడుకాయ మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మెల్లిగా వాటిని కలుపుకోండి. ఇక్కడ కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరండి, సో నేనే కలుపుతున్నాను కాబట్టి అక్కడ మీకు మీద కలిపినట్టు కనబడుతుంది. కానీ వీడియో ఆఫ్ చేసిన తర్వాత నేను క్లియర్గా కలిపానండి కర్రీని. ఈ విధంగా మెల్లిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ లిడ్ తీసి చూస్తే మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా కొంచెం మగ్గిపోతాయి చిక్కుడుకాయ అనేది. ఇలా మగ్గిన వాటిని మెల్లిగా ఆయిల్లో టర్న్ అవుట్ చేసుకుంటూ కలుపుకోండి. తర్వాత ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, లేకపోతే మీరు తీసుకునే కర్రీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సేమ్ ఆ సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా మెల్లిగా టర్న్ అవుట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టేసి ఆఫ్టర్ 5 మినిట్స్ చూస్తే మనకి ఈ విధంగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన దాన్ని మెల్లిగా టర్న్ అవుట్ చేసుకొని కలుపుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి పక్కన ఉంచాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మళ్ళీ లిడ్ తీసి చూస్తే మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన దాన్ని మెల్లిగా ఫ్రై చేసుకోండి. మనకు చిక్కుడుకాయ ఫ్రై అనేది అడుగంటుకు పోతుంది కాబట్టి సో మధ్యలో తీస్తూ కలుపుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ మళ్ళీ చూస్తే మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది ఈ విధంగా మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కారంని యాడ్ చేయండి మీ టేస్ట్ తగ్గట్టు. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కారంని కలుపుకొని ముక్కలకి పట్టే విధంగా అటు ఇటు ఆయిల్లో టర్న్ అవుట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కారం వేసిన తర్వాత కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ వాటిని లిడ్ పెట్టేసి వదిలేయండి. ఇక్కడ నేను కలుపుతున్నా చూడండి, ఇలా కలిపి వదిలేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూస్తే మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది. అప్పుడు కొంచెం అందులో ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఆ కర్రీని మళ్ళీ ఒకసారి మెల్లిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. చిక్కుడుకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.